సెంక్లాస్ 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణంలో పురోగతి, బ్రాడీపేట వైపు పిల్లర్ల నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నగర సుందరీకరణలో భాగంగా పాత శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పనులు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఏసీ కాలేజ్ వైపు పిల్లర్ల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. కానీ తాలూకా వైపు పిల్లర్ల నిర్మాణానికి పలు ఆటంకాలు చోటు చేసుకున్నాయి. బ్రాడీపేట వైపు షాపుల యజమానులు కోర్టును ఆశ్రయించడంతో అక్కడ నిర్మాణం పనులు ఆగిపోయాయి. కానీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో షాపుల యజమానులు సమస్యలను పరిష్కరించే కార్యక్రమం చేపట్టారు. ఆ క్రమంలోని బ్రాడీపేట వైపు ఉన్న ఆక్రమణలను తొలగించి పిల్లర్ల నిర్మాణం పనులు చేపట్టారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితేనే నగర పరిధిలో మరో 2 ఆర్ఓబీల నిర్మాణం పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా మంత్రి హామీ ఇచ్చిన మేరకు 2027 జూలై నెలకల్లా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. గుంటూరు నగరంలో ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుందంటే నగరవాసులు అందరూ చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చాలా మంచి ప్రయత్నం ఇది, ఎప్పటి నుంచో మా చిరకాల వాంఛ అని భావించారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే గుంటూరు ఓవర్ బ్రిడ్జి అనేది వరమా శాపమా అనే పరిస్థితి ఉంది గుంటూరు నగరవాసులకి. నిజంగా ఎప్పటికి పూర్తవుతుందో అర్థం కాని పరిస్థితి నిత్య నూతన సమస్యగా తయారైంది. 1 టౌన్ వెళ్ళాలంటే నరకంగా ఉంది. 1 టౌన్ వాళ్ళు 2 టౌన్ రావాలంటే ఎంత దారుణంగా ఉందో. చిన్నపాటి వర్షానికి ఆ 300 దగ్గర కానీ ఎక్కడ పెడితే అక్కడ గుంటలుగా ఉండి చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈ బ్రిడ్జికి సంబంధించి ఏర్పాట్లు ముందుగానే ఈ షాపుల వాళ్ళు ఇవన్నీ కూడా చూసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకుని సెటిల్ చేసుకున్న తర్వాత బ్రిడ్జి పడగొడితే బాగుండేది. కానీ వాళ్ళు అంతా చేయగలము అనే ఒక అహంభావంతో దానికి సంబంధించి ముందు బ్రిడ్జి పడగొట్టేశారు. తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఎక్కడ సంయమనం చేసి అందరితో కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితులు కూడా లేని పరిస్థితి ఉంది. ఇంకా ఎట్లా ఉందంటే ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. సాక్షాత్ ఎంపీ గారే ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. మరి ఎక్కడనేది జనానికి అసలు అర్థం కాని ప్రశ్న అనమాట. ఇతర టౌన్ల వాళ్ళు కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. చిన్న బ్రిడ్జిని కూడా నిర్మించలేని పరిస్థితి ఉందా ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఉన్న సమస్యల్ని పరిష్కరించి బ్రిడ్జి కనుక సరిగ్గా లేకపోతే కనీసం అండర్వే అన్న ఏర్పాటు చేసేట్టు కొంతవరకు బాగుండేది. అండర్వే ఏర్పాటు పూర్తిగా తిరస్కరించారు. ఏదో ఇదిగో రేపో మాపో అంటున్నారు. అందుకని బ్రిడ్జి మాత్రం నానా సమస్యలకి సమాహారం అయిపోయింది. ఈ ఓవర్ బ్రిడ్జి సమస్య పరిష్కారం కాకపోతే అన్ని సమస్యలకు అదే మూలం అవుతుంది. కాబట్టి మరి ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంపీ గారు ఇంకా కొంచెం ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఆయన వ్యక్తిగతంగా ఒక 15 రోజులు 20 రోజులు దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కోర్టులో ఉన్న సమస్యలు ఇవి కూడా పరిష్కారం అవుతాయి. జనరల్గా బిజినెస్ పీపుల్ అందరూ కూడా సానుకూలంగానే ఉన్నారు. కాదే వాళ్ళకి ఏదో వాళ్ళు మాకు బాండ్లు ఇస్తామంటున్నారు. ఈ బాండ్లు 100కి 20 పైసలు 30 పైసలు కూడా కావు ఇవన్నీ చెప్పేసి. ఎందుకంటే అందరూ సానుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళ కోరికల్ని డిమాండ్ చేసి, ఎందుకంటే ఎక్కడన్నా స్థలం కోల్పోతే ఎక్కడోసారి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ సంవత్సరాల తరబడి దీని మీద ఆధారపడ్డ వాళ్ళని, వాళ్ళ గుమస్తాలు, రకరకాల లక్షల బిజినెస్ చేసుకునే వాళ్ళని, హౌస్ ట్యాక్స్లు కట్టే వాళ్ళని గత 50 సంవత్సరాల నుంచి ఇంటి పనులు కడుతున్నారు. వాళ్ళందరినీ ఎక్కడికి వెళ్ళమంటారో అర్థం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు. ఇది మరి గవర్నమెంట్ ఎంపీ గారు ప్రత్యేకంగా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎంపీ గారి మీద ఆధారపడుతున్నారు. అందరూ ఎంపీ గారే దీన్ని చూస్తున్నారు అంటున్నారు. కాబట్టి ఎంపీ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి మరల్చి ఈ బ్రిడ్జి మరి ఒక శాపం కాకుండా వరంలాగా గుంటూరు వాళ్ళకి చేయాలని, అతి త్వరలో కనీసం 6 నెలలు 7 నెలల్లో బ్రిడ్జి పూర్తి చేయించి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అది అసలు 2027 జూలై కానీ అన్నారు. అసలు సాధ్యం కాదు. ఇంకా అక్కడికి ఇంకా 1-2 సంవత్సరాలు పెట్టే కూడా ఆశ్చర్యం లేదు. కానీ ఎంపీ గారి మీద అందరికీ సదభిప్రాయం ఉంది. ఆయన మంచివాడు, ఇది జోక్యం చేసుకుని దీని సమస్య పరిష్కరించగలడనే అభిప్రాయం ఉంది. కానీ మరి ఎక్కడ జరుగుతుందో లోపం అర్థం కావట్లా, అధికారుల్లో ఉందో లోపం అర్థం కావట్లా, ఆయన మాట వాళ్ళు వింటలేదా అని అర్థం కావట్లేదు. అందుకని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలని అందరినీ కలుపుకుని, ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకుని ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని గుంటూరు వాసులు అందరూ కూడా ఎంపీ గారి మీదే ప్రత్యేకంగా ఆశ పెట్టుకున్నారు. ఆయన ఒక్కడే ఈ సమస్య పరిష్కరిస్తాడు అనేది ఒక ఆశ.